ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పప్పు చెగోడీలు చేసి చూపిస్తానండి. వాటికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోర్ అండ్ బియ్యం పిండి నేను 1 kg తీసుకున్నాను. దానికి 1/2 kg మైదా అయితే సరిపోతుందండి, ఎక్స్ట్రా అవసరం లేదు. శనగపప్పు నేను ఒక 1/2 kg తీసుకున్నాను. ఇలా శనగపప్పు మాత్రం ఒక 3-4 అవర్స్ నానాలండి. ఇలా నానబెట్టుకుంటేనే బాగుంటుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం పిండి ఎలా మిక్స్ చేసుకోవాలో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలండి, మందం గిన్నె పెట్టుకొని దీనిలో మనం పిండి అయితే ఎంత తీసుకున్నామో దా కప్పుతోటే మనం వాటర్ తీసుకోవాలండి. సేమ్ మెజర్మెంట్స్, ఎంతైతే పిండి తీసుకుంటామో అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. చూసారా, నేను కొలిచి వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ కొంచెం మరిగే వరకు వెయిట్ చేద్దాం మనం. ఇప్పుడు మరిగిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, జీరా వేసుకుందాము. మరిగే వరకు వెయిట్ చేద్దాం ఒక 2 minutes. మూత తీసి చూద్దామండి. వాటర్ బాయిల్ అయిందా చూసారా, బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనము దీనిలో చిటికెడు పసుపు వేసుకుందామండి, కలర్ బాగుంటుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీకి, మరీ ఎక్కువ స్పైసీనెస్ అవసరం లేదండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ చిటికెడు సోడా ఉప్పు అండి, బేకింగ్ సోడా అయినా సోడా ఉప్పు అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్స్ చేద్దాం. దీనిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుందామండి. ఏంటంటే పిండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత, వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు పిండి యాడ్ చేసుకుందామండి. బాయిల్ అయింది కదండి, మరిగిపోతుంది. ఇప్పుడు దీనిలో మనము పిండి యాడ్ చేసుకోవాలండి. చూసారు, ఇలా యాడ్ చేసుకొని మొత్తము ఒక్కసారి తిప్పేసుకోవాలి. మొత్తం ఉన్నది కూడా వేసేసుకుందామండి. మొత్తము మనము ఉండ్రలు కుడుములు ఎలా చేసుకుంటామో అలా వేసుకొని మొత్తం తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా మొత్తం మిక్స్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కొంచెంసేపు చల్లారనిద్దామండి. ఇది చల్లారితే కనుకనే మనం మెత్తగా చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. మన శనగపప్పు నానిపోయిందండి. చూసారా, ఇలా అంటే బ్రేక్ అయిపోతుంది కదా. ఇప్పుడు కంప్లీట్గా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇలా స్ట్రైనర్లో వేసి మనము ఒక ఫ్యాన్ కింద ఒక 10 minutes అయినా ఆరబెట్టుకోవాలండి, డ్రై చేసుకోవాలి తడి లేకుండా. ఇప్పుడు స్ట్రైన్ చేసి డ్రై చేసేసుకుందాం. స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక క్లాత్లో వేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. పల్చగా ఆరబెట్టుకుంటే ఏంటంటే ఇది తడి అనేది లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక 10 minutes ఇలా ఫ్యాన్ వేసి ఆరబెట్టేసుకుందాం. చూడండి, మన శనగపప్పు చక్కగా రెడీ అయిపోయిందండి. నానబెట్టుకున్నాము. దీన్ని ఆరబెట్టుకుని ఇలా కొంచెము డ్రైగా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం పిండి చల్లారిపోయిందండి, దాన్ని కొంచెం స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చేద్దాం. చూసారా, కొంచెం ఈ ప్లేట్లోకి ఇలా తీసుకోనండి, ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ. దీన్ని ఇప్పుడు మనం స్మూత్గా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం స్మూత్నెస్ రావాలి. ఇప్పుడు అలా మిక్స్ చేసేసుకుందాం. చూసారండి, చక్కగా ఎంత స్మూత్గా ఉందో పిండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం ఏంటంటే హాట్ వాటర్లో వేయటం వల్ల ఈ స్మూత్నెస్ వస్తుందండి. చూసారా, ఇప్పుడు దీన్ని మనము చూడండి, ప్రాసెస్ ఎంత చక్కగా ఉందో. చక్కగా మిక్స్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చిన్న ఉండలు చేసుకొని రోల్ చేసేసుకోవాలండి. ఇలా ఇది ఇప్పుడు చూపిస్తాను. చూసారు ఎంత స్మూత్గా ఉందండి పిండి. దీన్ని మనం ఇలా చుట్టుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది కదండి. దీన్ని ఇప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్నట్టు పెసరపప్పు ఉంది కదండి, ఇలా వేసుకోవాలండి. వేసుకొని దీనిలో మనం ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్నప్పుడే చక్కగా దీనికి అంతటికి కూడా ఈ శనగపప్పు పడుతుందండి. చూసారా, చక్కగా ఉంది. చూసారా, అన్నీ ఇలా చేసుకొని మనం ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ చూస్తున్నారండి చక్కగా ఎలా అంటుతున్నాయి. ఇవి మనం ఈవెన్గా చక్కగా వీటికి స్టిక్ అయిపోతాయి కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదండి. దీన్ని అడ్జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూసారా, మన చెగోడీలు రెడీ అండి. అన్నీ ఇలానే చేసి పెట్టుకుందాం. చూడండి, అన్నీ మనము ఇలా సర్కిల్గా చేసి పెట్టేసుకుంటేనండి ఇప్పుడు మనం వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఒక్కసారి మనం చెక్ చేసుకుందామండి. చూసారా, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కన్నా ఉన్నదానికన్నా కూడా ఎక్కువ క్లమ్జీగా వేసుకుంటే అంత
బౌల్గా అంటే వేగవండి. సో మనం ఎంత ఆయిల్ ఉందో అంతకు ఈవెన్గా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటే కనుక ఫ్రీగా వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇవి నేను వీటికి చెగోడీలకి పైన పప్పులు అద్దానండి. అవేంటంటే కొన్ని విడిపోయినాయి. సో మీరేం చేయాలంటే మనం దాని తర్వాత నేను ఇలా ఒక వాయి వేసిన తర్వాత చూసారా విడిపోయినట్టు కనిపిస్తూనే ఉన్నాయి పప్పులన్నీ. దాని తర్వాత పిండిలో వేసి కలిపేసేసానండి. మీరు కూడా అలానే ట్రై చేయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలండి. అప్పుడే మనకి అంటే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందనండి. ఇప్పుడు వీటిని తీసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం పోయిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకోవాలి. అలా వేరే ప్లేట్లోకి వేసుకుంటే మొత్తం మిగతా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి. చూసారా మన చెగోడీలు రెడీ అయిపోయినండి. క్రిస్పీ క్రంచీ చెగోడీలు చూసారా. ఇప్పుడు ఒక్కటి మనము ఇలా బ్రేక్ చేసి చూస్తే చక్కగా ఎంత గుల్లగా ఉన్నాయంటేనండి. మీరు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో చేసుకోండి. పక్కా కొలతలతో చక్కగా వస్తాయండి. పిల్లలకు కూడా మనం హోమ్ ఫుడ్ పెట్టామన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై